శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు ఉదయాభివాదం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో చైత్ర బహుళ తదియ ఆదివారం ఏప్రిల్ 5వ తేదీ నుండి ఏప్రిల్ 11వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల గురించి తెలుసుకుందాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మరింత అభ్యున్నతిని సాధించడానికి సంకటహర చతుర్థి నాడు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను ఈనాటి శ్రీడస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం తదియ తిథి ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు, విశాఖ నక్షత్రం రాత్రి 10 గంటల 28 నిమిషాల వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పర్వాల గురించి పరిశీలించినట్లయితే ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం అనగా నేడు సమస్త సంకటాల నుండి విముక్తిని ప్రసాదించే మహాగణేశ పర్వం అయినటువంటి సంకటహర చతుర్థి. ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం మీనలగ్నం, చంద్రుడు తులారాశి నుండి మకర రాశి వరకు సంచారం, కుజుడు మీనరాశి యందు సంచారం, బుధుడు కుంభరాశి యందు 10వ తేదీ రాత్రి వరకు అనగా 11వ తేదీ వరకు సంచారం, అనంతరం మీనరాశి యందు ప్రవేశం. బృహస్పతి మిథున రాశి యందు సంచారం, శుక్రుడు మేషరాశి యందు సంచారం, శని మీనరాశి యందు, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలోని మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల అంశాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, ఏ స్థానం యందు రవి, కుజ, శని గ్రహాల యొక్క కలయిక, తృతీయ స్థానం యందు బృహస్పతి సంచారం. దీని వలన ఆలోచనల విషయంలో ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది. చేసేటటువంటి ఆలోచనల విషయంలో చాలా పరిపక్వత ఉంటుంది. సకారాత్మక ధోరణిలో అంటే పాజిటివ్ వేలో ఆలోచన అనేది కొనసాగుతుంది. చిన్న చిన్న విషయాలకు ఏమాత్రం భయపడకుండా చాలా ధైర్యంగా ముందుకు వెళతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రతికూలతలను ఏమాత్రం లక్ష్య పెట్టనటువంటి స్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి వాటి నుండి ఈ వారంలో తప్పకుండా విముక్తి లభిస్తుంది. ఈ రాశి మహిళలకు చిన్న చిన్న వివాదాలు, అనుకోని మనస్పర్ధలు ఏర్పడేటటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులతో కనబడుతుంది. కాబట్టి తగిన రీతిలో జాగ్రత్తలు పడటం మంచిదని గ్రహించాలి. వారాంతంలో దూర ప్రయాణాలు ఉండబోతున్నాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు సైతం వారం మధ్యలో చాకచక్యంగా అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. గృహోపకరణాలు, నూతన వస్తువుల కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఈ రాశి వారికి వారంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. దూర ప్రాంతంలో ఉండేటటువంటి వ్యక్తుల నుండి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు లభిస్తాయి. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ, శివదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఏ స్థానం యందు శుక్రుడు, లాభస్థానం యందు రవి, శని, కుజగ్రహాల కలయిక, ద్వితీయ స్థానం యందు బృహస్పతి సంచారం. ఈ గ్రహస్థితి వలన ముఖ్యమైనటువంటి విషయాల్లో పక్కవారిని ఆశ్చర్యపరిచేటటువంటి రీతిలో నిర్ణయాన్ని తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు, ముఖ్యంగా ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఉన్నా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు వెళుతూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక రుణాలను తీర్చేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. చిన్న చిన్న అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగు రీతిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అదేవిధంగా ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. దీనితో పాటు ఒక విషయం గురించి ఎడతెరిపి ఆలోచన ఉంటుంది. ఏకాంతాన్ని కూడా కోరుకుంటారు. నలుగురికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. పని ఒత్తిడి తట్టుకోలేక కొంత విరామాన్ని, సెలవుని కోరుకునేటటువంటి అవకాశం కూడా ఈ రాశి ఉద్యోగులకు ద్యోతకమవుతుంది. వ్యాపారస్తులు భాగస్వాములతో ఏర్పడినటువంటి విభేదాలను చాలా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార విస్తరణ కార్యక్రమంలో ఉన్నటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం, దుర్గా అమ్మవారి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథునరాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి సంచారం, లాభస్థానం యందు శుక్రుడు, దశమస్థానం యందు రవి, కుజ, శని గ్రహాల సంచారం, అదేవిధంగా తృతీయ స్థానం యందు కేతుగుణ సంచారం. ఈ గ్రహస్థితి వలన సమీప వ్యక్తుల నుండి అందవలసినటువంటి సహాయ సహకారాలు చివరి క్షణంలో తప్పే అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో ప్రతికూలతను ఎదుర్కొంటారు. మీరు ప్రారంభించి చేసేటటువంటి కొన్ని పనుల్లో అవి మీ ప్రణాళికలకు తగినటువంటి రీతిలో కాకుండా మీ ఊహకు అందినటువంటి రీతిలో
పయనించే అవకాశం కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల వాటిని మధ్యలో వదిలేసినటువంటి పరిస్థితులు ద్యోతకమవుతున్నాయి. ముఖ్యమైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు. మీలో ఉన్నటువంటి నైపుణ్యతకు తగినటువంటి గుర్తింపు, మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు, అదేవిధంగా ప్రాధాన్యత కలిగినటువంటి స్థానాలకు ఈ రాశి ఉద్యోగులు బదిలీ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మీ ఉద్యోగానికి సంబంధించి తెలుసుకుంటారు. పదోన్నతుల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమంలో ఉన్నటువంటి అడ్డంకుల్ని అధిగమిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్థిరాస్తి వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు ఈ వారంలో చాలా సానుకూలంగా ఉండబోతుంది. అదేవిధంగా పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి వారాంతంలో చేకూరే అవకాశాలు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. ఈ రాశి వారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు విష్ణు దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు బృహస్పతి, ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానం యందు రాహువు, బుధగ్రహాల సంచారం, దీంతో పాటుగా 9వ స్థానం యందు రవి, కుజ, శని గ్రహాల సంచారం వలన ఉత్సాహం కొంత మందగిస్తుందని చెప్పవచ్చు. చేసేటటువంటి పనుల విషయంలో చిన్న చిన్న ఆటంకాలకే వెరసి పనులు తాత్కాలికంగా విరమించేటటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో చాలా వేగంగా చేసినటువంటి పనిని పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వారాంతాల్లో చిన్న చిన్న ప్రతికూలతలు, అదేవిధంగా మీకు రావలసినటువంటి రుణాలు ఆగిపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యమని కూడా ఈ రాశి వారు గ్రహిస్తారు. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ప్రతికూలతలు ఎదురవుతాయి. కార్యస్థానంలో మీ పనికి తగినటువంటి గుర్తింపు లభించకపోవడం, సహోద్యోగులతో కొన్ని విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాల్లో విభేదిస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న వ్యవహారాల్లో మాట పట్టింపులు, మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని వ్యవహారాల్లో మీరే ఒక అడుగు దిగి ప్రవర్తిస్తే మీకు మంచి జరుగుతుందని కూడా మీరు గ్రహించాలి. కుటుంబ సభ్యుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు తెలుస్తాయి. కొన్ని వ్యవహారాల గురించి ఎడతెరిపలేనటువంటి ఆలోచన ఉంటుంది. దానివల్ల కొంత ఒత్తిడి కూడా గురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, అదేవిధంగా లక్ష్మీ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతు సంచారం, సప్తమ స్థానం యందు రాహు, బుధగ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు రవి, కుజ, శనిగ్రహాల సంచారం, భాగ్యస్థానం యందు శుక్రగ్రహ సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఈ వారంలో కొనుగోలు చేసే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువులు కొంటారు. కాస్మెటిక్స్, సౌందర్య సాధనాల వంటి వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చిస్తారు. రోజువారీ వాడేటటువంటి వస్తువులు కొంత మొరాయించడం, వాటి మరమ్మత్తు కోసం కొంత ధనాన్ని కూడా కేటాయించవలసిన పరిస్థితి కనబడుతుంది. బంధువుల గృహాల్లో జరిగేటటువంటి ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. కొంతమంది పెద్ద వ్యక్తుల పరిచయం మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి రీతిలో పురోగతి లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా ఈ వారంలో పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాల్లో వచ్చేటటువంటి తీర్పులు అనుకూలమైనటువంటి రీతిలో ఉండబోతూ ఉన్నాయి. సోదరులతో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు కట్టుబడి కొన్ని ముఖ్య వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. విందులు, వినోదాల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు శివ దర్శనం, శివస్తోత్ర పారాయణతో పాటు శనైశ్చర స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్య రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతువు, సప్తమ స్థానం యందు రవి, కుజ, శనిగ్రహాల సంచారం, షష్టమ స్థానం యందు రాహువు, బుధగ్రహాల సంచారం వలన వ్యాపారస్తులకు ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ముఖ్య విషయాల నిమిత్తం రావాల్సినటువంటి పెట్టుబడుల విషయంలో జాప్యం జరగడం వల్ల ఆశించినటువంటి లాభాలు అందకపోవడంతో పాటు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా వాయిదా వేయవలసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగులకు తొందరపాటు వల్ల కొన్ని పొరపాట్లు, తప్పులు దొర్లేటటువంటి పరిస్థితి కనబడుతుంది. తద్వారా చిన్న విషయాలు అయినప్పటికీ వాటికి భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన స్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి చేసే పని యందు మరింత శ్రద్ధ అవసరం. కొన్ని వ్యవహారాల విషయంలో ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కొన్ని అవకాశాలు చేజారే
సూచనలు కూడా కనబడుతున్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవలసిన అవసరం ఉందని ఈ రాశివారు గ్రహించాలి. పక్కవారి నుండి ఎదురు చూస్తున్నటువంటి సహాయ సహకారాలు అందకపోవడం వల్ల కొంత డీలా పడినా కూడా కొన్ని కార్యక్రమాలు ధైర్యంగా ముందుకు తీసుకువెళతారు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి వారి ప్రయత్నాల్లో ఈ వారం పురోగతి లభిస్తుంది. నూతన విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రయత్నం చేసినటువంటి విద్యార్థులకు ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలు కుటుంబ సభ్యులతో మాట మంతి విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. చిన్న చిన్న మనస్పర్ధలు జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యులతో వారాంతంలో ఏర్పడేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను సాధించడానికి విష్ణు స్తోత్ర పారాయణ చేయటం, గోశాలను సందర్శించడం, కనకధారాస్తవ పారాయణ చేయాలి. తులారాశి. ఈ రాశి వారికి లాభస్థానం యందు కేతుగణ సంచారం, అదేవిధంగా పంచమ స్థానం యందు రాహు సంచారం, రాహుతో పాటు బుధుడు, షష్టమ స్థానం యందు రవి, శని, కుజగ్రహాల సంచారం వలన ఉత్సాహం అనేది కొంత తగ్గుతుందని చెప్పవచ్చు. చేసినటువంటి పనుల విషయంలో అవగాహన రాహిత్యం వల్ల కొన్ని తప్పులు దొల్లేటటువంటి అవకాశం కనబడుతుంది. సమీప వ్యక్తులకు మీ పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. మీ కార్యక్రమాల కంటే కూడా పక్కవారి కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీరు ఈ వారంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. శ్రమను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఒంటరి ప్రయాణాలకు, రాత్రి వేళ ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఆహార వ్యవహారాదులు యందు క్రమశిక్షణ తప్పనిసరి అని గ్రహించాలి. ఎదుటివారికి ఏదైనా విషయంలో మాట ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఆస్తుల వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మీరు తీసుకునేటటువంటి నిర్ణయం చాలా కీలకంగా మారుతుంది. కాబట్టి ఆలోచన మీ పక్క వాళ్ళకు తెలియజేసేటటువంటి సందర్భంలో తొందరపాటు లేకుండా జాగ్రత్త పడాలి. కోర్టు వ్యవహారాల విషయంలో ప్రతికూలతలు ఎదుర్కొంటున్నటువంటి వారికి వారాంతంలో అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. ఈ రాశి ఉద్యోగుల శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కార్యస్థానంలో కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన బాధ్యతలు కూడా మీ మీద ఉన్నటువంటి విశ్వాసంతో మీకు యాజమాన్యం అందించే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయటం, కాలభైరవ దర్శనం చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ స్థానం అనగా 4వ స్థానం యందు రాహు బుధగ్రహాల సంచారం, పంచమ స్థానం యందు రవి, కుజ, శనిగ్రహాల సంచారం, షష్టమ స్థానం యందు శుక్రుడు, అష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం వలన ఆలోచనల స్థాయి అనేది కొంత పెరుగుతుంది. దేని గురించి ఆలోచిస్తున్నాం, అసలు దేని గురించి ఆలోచించాలా, అవసరం లేదా అన్నటువంటి పరిపక్వ స్థితిని మీరు పొందుతారు. మీరు పక్కవారి నుండి సలహాలు తీసుకోవడంతో పాటు ఆ పక్కవారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో వారికి చాలా విలువైనటువంటి విజయాలను తెచ్చిపెడతాయి. చాలా అంచనాలకు అనుగుణంగా మీరు విజయాన్ని చక్కగా అందుకోగలుగుతారు. చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. అవతల వ్యక్తులను అధ్యయనం చేయడానికి కొంత సమయాన్ని కూడా కేటాయిస్తారు. గతంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో వాటిని చాకచక్యంగా దాటి ముందుకు వెళ్ళి ఆశించినటువంటి విజయాలు సాధించే పరిస్థితి ఈ వారంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మారబోతుంది. సమీప వ్యక్తులు కొన్ని ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నం చేసినా చిరునవ్వుతో వాటిని అధిగమించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. విలువైనటువంటి కాగితాలు, విలువైన వస్తువుల విషయంలో జాగరూకత అవసరం. మరింత జాగ్రత్తగా ఆ వస్తువులను భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి ఈ రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వలన మాట విషయంలో అనుకోని రీతిలో ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు విలువైనటువంటి వస్తువుల్ని చేజార్చుకునే సూచనలు కూడా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులను వీలైనంత వరకు నియంత్రించుకోవాలి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి వారి నుండి కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు గ్రహించి మీరు వేసేటటువంటి అడుగులో కొన్ని మార్పులు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో ద్యోతకమవుతున్నాయి. ఈ రాశివారు దుర్గా అమ్మవారి దర్శనం చేయడంతో పాటు దత్తాత్రేయ స్తోత్రపారాయణ, దక్షిణామూర్తి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానం యందు రాహు బుధగ్రహాల సంచారం, చతుర్థ స్థానం యందు రవి, కుజ, శనిగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు బృహస్పతి సంచారం. ఈ వారంలో ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని అనుసరించి ఎక్కువగా ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ధ్యానం, మెడిటేషన్ వంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధను వహిస్తారు. గడిచినటువంటి వారంలో ఏవైతే ప్రతికూలతలు ఎదుర్కొన్నారో వాటిని ఒక్కొక్కటిగా ఈ వారంలో మీరు అధిగమించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా
కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో ఆందోళన ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం కొంత ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. వారి ఆరోగ్యం మెరుగుపడేటటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అదేవిధంగా మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మాట కొద్దిగా కరుకుగా ఉన్నప్పటికీ కూడా మీ మనసు మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చిపెట్టే పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల్లో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో ఏర్పడ్డటువంటి మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఈ రాశిలో ఉన్నటువంటి వారు చక్కగా పరిష్కరించుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఉద్యోగ విషయాల మీద దృష్టి పెట్టి అందులో ఎదురవుతున్నటువంటి ప్రతిబంధకాలను కూడా చక్కగా అధిగమించగలుగుతారు. ఈ రాశివారు విష్ణు దర్శనం చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ, రామరక్షా స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహు బుధగ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు కేతుగణ సంచారం, 6వ స్థానం యందు బృహస్పతి సంచారం, చతుర్థ స్థానం యందు శుక్రగ్రహ సంచారం వలన ఎక్కువ విశ్రాంతి అనేది ఈ వారంలో ఈ రాశి వారికి ఎక్కువగా లభించబోతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అర్ధాంతరంగా వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం జరగాల్సినటువంటి పనుల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే పరిస్థితి ద్యోతకమవుతుంది. అనుకోని ప్రయాణాలు అప్పటికప్పుడు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం వల్ల కొన్ని వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాన్ని అందుకోలేని స్థితి కూడా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి ప్రవర్తన కొంత బాధాకరంగా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాల విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులతో సంభాషణ కొనసాగిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారంలో కీలకమైనటువంటి అడుగుపడేటటువంటి సమయమని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆహార వ్యవహారాల విషయంలో క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి అస్పష్టత అనేది తొలగిపోతుంది. గృహోపకరణాలు, గృహ అవసరాలకు సంబంధించి కొన్ని కొనుగోళ్లకే ఎక్కువ సమయాన్ని ఈ వారంలో కేటాయించడంతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకుంటారు. ఈ రాశి మహిళలు ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాలను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందడుగు వేసేటటువంటి ప్రయత్నం చేస్తే చక్కని విజయాలు మీ సొంతమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు కనకధారాస్తవ పారాయణ చేయడంతో పాటు సరస్వతి అమ్మవారి దర్శనం, శివస్తోత్ర పారాయణ చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహు బుధగ్రహాల సంచారం, 7వ స్థానం యందు కేతు సంచారం, ద్వితీయ స్థానం యందు రవి కుజ శనిగ్రహాల సంచారం, తృతీయ స్థానం యందు శుక్రగ్రహ సంచారం. దీనివలన ఈ వారంలో ఎక్కువ విందులు వినోదాలకు హాజరవుతారు. అదేవిధంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఖర్చు మీరు ఊహించినటువంటి రీతిలో ఉంటుంది. రాబడి మాత్రం మీరు ఊహించినటువంటి స్థాయిలో ఉండకపోవటం వల్ల ఆర్థిక అసమతుల్యత, ముఖ్యంగా క్రమశిక్షణ లోపించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎక్కువగా బంధువులను, మిత్రులను ఈ వారంలో కలుసుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీకు కొంత సమయాన్ని మీరు కేటాయించుకొని భవిష్యత్తు కోసం కొంత ఆలోచన చేస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి కొన్ని వేడుకలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. స్వీయ ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నూతన రుణాలు చేయడానికి వీలైనంత వరకు ఈ వారం అనుకూలం కాదని గ్రహించి ఆ రుణ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టాలనేటటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఈ వారంలో తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు కాలభైరవ దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి కుజ శనైశ్చర గ్రహాల సంచారం, ద్వితీయ స్థానం యందు శుక్ర సంచారం, అర్ధాష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం వలన ఆలోచనలు చాలా వేగవంతంగా ఉంటాయి. గతంలో ఏ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారో ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి పనుల్లో అటువంటి ఇబ్బందులు ఎదురైతే ఎలా వాటిని అధిగమించాలి అనేటటువంటి రీతిలో మీ ఆలోచనలు కొనసాగుతాయి. ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ వారం కొంత ఆరోగ్యం మెరుగుపడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి కొంత తగ్గుతుందని చెప్పవచ్చు. నూతనంగా చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో కొంత స్పష్టత వస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మీ చిత్తశుద్ధి, అంకితభావం మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి అవకాశం కూడా రాబోతుంది.
కళా క్రీడా రంగాల వారికి నూతన అవకాశాలు మరింత ఆనందాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ వారం కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు, ముఖ్యమైనటువంటి సమాచారాలు అందేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు, బదిలీల కోసం చేసేటటువంటి ప్రయత్నం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. వారాంతంలో కొన్ని వేడుకలకు హాజరయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సమాజంలో జరిగేటటువంటి ధార్మిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రని పోషిస్తారు. ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణతో పాటు ప్రదోషకాలంలో ఏ రోజైనా సరే శివదర్శనం చేయటం, అదేవిధంగా ఈరోజు సంకటహర చతుర్థి నాడు సంకటహర గణేశ స్తోత్ర పారాయణ 11 సార్లు చేయడం మంచిది. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలు, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వాటిల్లో మనకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా అనుకూలంగా, మనం చెప్పుకున్న వాటిల్లో మనకు ప్రతికూలంగా ఉన్నవి కూడా భగవద్ అనుగ్రహంతో అనుకూలంగా మారే విధంగా ఉండాలని ఆశిస్తూ, అందరికీ పరమాత్మ యొక్క దివ్యకృప పరిపూర్ణంగా ఉండాలని పరమాత్మ శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా గణపతి అనుగ్రహం కలిగి ఉద్యోగపరంగా తొందరగా ప్రమోషన్లు రావాలన్నా, రాజకీయ రంగంలో రాణించాలన్నా, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవాలన్నా ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని పూజించాలి, లేదా కెంపు మీద చెక్కిన గణపతిని పూజించాలి. అలా చేస్తే ప్రమోషన్లు త్వరగా వస్తే, రాజకీయాల్లో పదవులు వస్తే, ఆరోగ్య సమస్యలు అధిగమించవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు సాయంకాలం పూట గృహంలో క్షిప్ర సంకట గణపతి పూజ చేయాలి. అంటే గృహంలో శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కానీ, లేదా ఏ గణపతి స్వరూపాన్నైనా పూజా మందిరంలో ఏర్పాటు చేసి మందార పూలతో, గన్నేరు పూలతో, జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తూ గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించాలి. గణపతికి అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. గృహంలో సాయంకాలం పూట గణపతిని పూజించిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, గణపతికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వహించుకోవటం, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సంకటనాశక గణేశ స్తోత్రం కానీ, గణేశ పంచరత్న స్తోత్రం కానీ ఈరోజు గణపతి ఆలయంలో లేదా గృహంలో పఠించడం ద్వారా కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.